హలో ఆల్! ఈ వీడియోలో 'హనీమూన్ సే హత్య' వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. రీసెంట్‌గానే జీ ఫైవ్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. టోటల్‌గా 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35-50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. హిందీ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. అండ్ ఇందులో మొత్తం 5 ఎపిసోడ్స్‌లో ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ కేస్‌ని అయితే మీకు ప్రెజెంట్ చేయడం అయితే జరుగుద్ది. డిఫరెంట్ కేసెస్ ఏంటో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్‌లో మిరిత్ బ్లూ డ్రమ్ కేస్ అయితే ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్‌లో ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేస్, థర్డ్ ఎపిసోడ్‌లో ముంబై టైల్ కేస్ ఉంటుంది. ఫోర్త్ ఎపిసోడ్‌లో బీవాని ఇన్‌ఫ్లుయెన్సర్ కేస్, ఫిఫ్త్ ఎపిసోడ్‌లో మేఘాలయ సోనం రాజా రఘువంశీ కేసు. ఈ 5 కేసెస్‌ని మీకు ఈ 5 ఎపిసోడ్స్‌లో అయితే చూపించడం జరుగుద్ది. రియల్‌గా జరిగిన కేసెస్ కాబట్టి అందరికీ తెలిసిందే ఇది. బ్లూ డ్రమ్, టైల్స్, ఈ సోనం రఘువంశీ అనగానే మీకు గుర్తొచ్చుంటాయి. ఇండియాని షాక్ చేసిన కేసెస్ అనమాట ఇవి. ఈ 5 కేసెస్‌లో అసలు వాళ్ళ స్టోరీస్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా చంపబడ్డారు హస్బెండ్స్? అసలు వైఫ్స్ ప్లానింగ్స్ ఎలా చేశారు? దాని తర్వాత ఏం జరిగింది? వీటన్నిటిని మీకు ఈ సిరీస్‌లో చూపిస్తారు. ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే ఆబ్వియస్‌లీ నాకైతే నచ్చింది భయ్యా. నచ్చిందంటే ఏదో రివ్యూ టైప్‌లో అయితే ఏం చెప్పట్లేదు. సిరీస్ చూపించిన విధానం లిటరల్లీ నాకైతే కొంచెం భయం వేసింది. అంటే వాళ్ళు చూపించిన విధానం వల్ల నాకు ఎమోషనల్లీ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సిరీస్ అనేది. ఫ్యామిలీస్ పరంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ నిజంగా ఫ్యామిలీస్ డిస్కషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రెజెంట్ చేస్తూ వాళ్ళు బాధపడుతూ చెప్తుంటే కొడుకు చనిపోయాడంటే చనిపోవడం పక్కన పెడితే ఎలా చేసుకున్న వైఫే చంపేసిందంటే వాళ్ళ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళ ఇంటర్వ్యూ ఇస్తూ ఆ బాధ చూస్తున్నప్పుడు అలా లిటరల్లీ హార్ట్ టచింగ్ ఉంది భయ్య. చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఈ కేసెస్‌ని చాలా రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేస్తారు. మీకేదో మొత్తం వాళ్ళు చేసిన మర్డర్స్ ఇవన్నీ చూపించేస్తారని కాదు. అక్కడక్కడ విజువల్లీ కొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వేరే యాక్టర్స్ ద్వారా ఆ క్యారెక్టర్స్‌ని ప్లే చేసి చూపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల. బట్ ఎక్కువగా ఆ కేసెస్‌ని డీల్ చేసిన ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ అండ్ అందులో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఇంటర్వ్యూస్ అలాగే ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ వీటన్నిటిని మిక్స్ చేసి మీకు సిరీస్ అయితే చూపించడం జరుగుద్ది. దానివల్ల మీ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే విజువల్లీ కూడా కొన్ని కొన్ని మీకు కన్వే అవ్వాలని చెప్పేసి పాయింట్స్ కొన్ని విజువల్లీ కూడా చూపిస్తుంటారు. సో దానివల్ల కొంచెం నిజంగా జరుగుతుందన్న ఫీల్ కూడా వస్తుంది మీకు సిరీస్‌లో. బయట నిజంగా జరిగింది. బట్ సిరీస్‌లో మనకు ఆ ఫీల్ రావాలని చెప్పేసి వాళ్ళు అలా చూపిస్తారన్నమాట. సో దాని పరంగా కూడా చాలా రియాలిటీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క కేస్‌ని తీసుకొస్తారు. నాకు జస్ట్ ఫస్ట్ స్టార్టింగే బ్లూ డ్రమ్ కేస్ వచ్చేసరికి ఎండింగ్ అయ్యేసరికి చాలా హార్ట్ టచింగ్ అనిపించింది భయ్య. ఎలా చేస్తార్రా బాబు ఇలా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇఫ్ ఇష్టం లేదు మీకు అనుకుంటే డివోర్స్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అదేం లేదు ఇంకా చంపేయడమే. అంటే ఒక మనిషికి డివోర్స్ ఇవ్వడం ఈజీ కాదు. ఇంట్లో చెప్పడం ఈజీ కాదు. లవర్‌తో కలిసి చంపేయడం చాలా ఈజీ. అది కూడా అతి ఘోరంగా. ఎలా ఆలోచిస్తార్రా బాబు మైండ్ సెట్స్ అసల. ఈ మైండ్ సెట్‌లు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారన్న దాని గురించి కూడా సైకాలజిస్ట్ వేలో, ఒక డాక్టర్ వేలో కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి కూడా చూపిస్తారు మీకు. దట్స్ వై మనం వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళకి ఆ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళకి ఆ క్రైమ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి నాకు సిరీస్ అయితే నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోరింగ్ అనిపించదు. తెలుసుకుందాం అసలు ఆ ట్రూ క్రైమ్స్ ఎలా జరిగాయి? అసలు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అయ్యారు? అసల ఇద్దరు రిలేషన్‌లో ఉండి పెళ్లి చేసుకొని అసలు ఎలా మారిపోయారు? ఎలా చంపగలిగారు? వీటన్నిటిని కూడా చూపిస్తారు మీకు క్లియర్‌గా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు గనక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ లవర్స్ ఎవరన్నా ఉంటే గనక జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయను. ఇండివిడ్యువల్‌గానే చూడండి. ఓకే. అడల్ట్‌గా అనేది ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్. బై.